ఓటర్ల చేర్పులు తొలగింపులకు వచ్చిన ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించిన తర్వాతనే తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, దరఖాస్తుల పరిశీలనలో రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు భాగస్వాములు కావాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి తొలగింపు అకౌంటబిలిటీ ఉండేలా చూడటం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 19,000 అర్జీలు విచారించాల్సి ఉందన్నారు. వీటిలో 3,000కు పైగా తొలగింపులకు సంబంధించి అర్జీలు అందాయని, వాటిని నిశితంగా పరిశీలించిన తర్వాతనే చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అత్యధికంగా ఫారం 6, ఫారం 8లు వచ్చాయని, కొత్తగా ఓటు నమోదు చేసుకున్న అర్జీలను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఒకసారి చేర్చిన తర్వాత ఫిర్యాదులు చేయకుండా రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలన సమయంలోనే జాగ్రత్తలు పాటించాలన్నారు. తహసీల్దార్ల బదిలీల వల్ల కొంత జాప్యం జరుగుతుందని, పత్రికల్లో వచ్చే వ్యతిరేక కథనాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామన్నారు. సమావేశంలో డిఆర్ఓ శ్రీలత, ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. నియర్లీ ఒక 4-5 పోలింగ్ స్టేషన్స్ ఇప్పటికి కూడా మాకు అందుబాటులో లేదు సార్. రావడానికంటే సూపర్వైజర్ షుడ్ టెల్ us BLO is back, so take a feedback from the supervisors. మీకు ఒక సూపర్వైజర్ లిస్ట్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద గ్రూప్. ఓకే, ఎనీ పోలింగ్ స్టేషన్ గురించి విషయం మీరు చెప్పండి, దెన్ వి విల్ టేక్ తీసుకుంటాం. మీరు ఒకసారి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ BLO వాళ్ళు ఈ 0.1% వల్ల భయపడుతున్నారా? అంటే సపోజ్ BLOs గురించిన విషయాలు వాళ్ళు అందుబాటులో లేదు, మీరు మాట వినట్లా, ఆర్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ రైటింగ్ లా నాకు ఇవ్వట్లేదు, ఇచ్చినది రిప్లై ఇవ్వాలా, ఆర్ దానికి సమాధానం చెప్పలేదు, ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ గ్రీవెన్సెస్ అట్ ద BLO లెవెల్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ టు ద సూపర్వైజర్. మనం సూపర్వైజర్స్తో ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్లో పెడుతున్నాం కదా, ఒక అజెండా పెట్టండి. ఓకే, హౌ మెనీ యూ ఆస్క్ ఆల్ ద సూపర్వైజర్స్ టు ఎంటర్ and how many BLOs are working under that, how many people are regularly collecting the forms and doing this disposal, how many locations la vacancy undi, oka deletion vaste kuda 0.1% అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డెలిషన్ ఇప్పుడు మనం అకౌంట్ ఫార్ట్ చేసుకొని కరెక్టా కాదా అని వెరిఫై చేసి చేయాలి. సెకండ్ ఈజ్ మనకి దాదాపు 20,000 ఇది ఉంది పెండింగ్, ఒక 19,000 క్లెయిమ్స్ ఆర్ పెండింగ్. దీనిలో ఒక 3,800 3,500 ఓవరాల్ డెలిషన్స్ వస్తున్నాయి. సో ఈ 3,000 ఖచ్చితంగా అది కూడా వెరిఫై చేసి చేయాలి. మిగిలినది ఫామ్ 8 అండ్ ఫామ్ 6లో ఉన్నాయి. ఈ ఫామ్ 6 ఆల్సో ఏదైతే 18-19 ఇయర్స్ కొత్తగా నమోదైన ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, అది కాకుండా కొంచెం ఎక్సెస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్సెస్ అంటే 25 ఇయర్స్ 20 ఇయర్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఫస్ట్ టైం నమోదు అవుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఓటు లేదా. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఒంగోలు ఆర్టీసీ డిపో ఆదాయాన్ని గణనీయంగా పెంచిన ఆర్టీసీ ఉద్యోగులకు అభినందన సత్కారం నిర్వహించారు. ఒంగోలు డిపో గ్యారేజ్ ఆవరణలో జరిగిన అభినందన సభలో ఆర్టీసీలో వివిధ విభాగాలలో పనిచేసిన కండక్టర్లు, డ్రైవర్లతో పాటు ఆర్టీసీ బస్సులను ఫిట్నెస్తో తయారు చేసిన గ్యారేజీ సిబ్బందిని, రిజర్వేషన్ చేయించడంలో ప్రయాణికులను గణనీయంగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేసే విధంగా కృషి చేసిన ఉద్యోగులను ఆర్టీసీ డిఎం ధర్మవరపు శ్రీనివాసరావు సత్కరించి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ షయానా బేగం, ఏఎంఎఫ్ విజయ తదితరులు పాల్గొన్నారు. డైలీ మీటింగ్ మీకు ముందు మీరు డైలీ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్వాతి వాట్సాప్ ఉన్నాయమ్మా. చెప్తున్నాను, డైలీ మీటింగ్ మీకు ముందు జరుగుతుంది.
డైలీ వెయిటింగ్ మీకు ఎంతమంది ఇప్పుడే చెప్తున్నాను. ఎన్ని వచ్చాయి? 370. మరి రేపు మళ్ళీ మనకి రెవెన్యూ కలెక్షన్ అయిపోద్ది, ఏదే అయిపోద్ది మనకి. ఎలా మనకి ఏమి వాటర్ 25/8/14 మండపి గారు తిరిగి 2,30,30,812 ఆదాయంతో ₹40.82 ఈపీకే సాధించి టార్గెట్ 109.97% టార్గెట్ సాధించారండి. కాబట్టి వీరికి చప్పట్లు కొట్టి వీరిని ప్రోత్సహించారు. ఒక టీమ్ డ్రైవర్ అంటే ఇద్దరు రెండు ఒకటే కాబట్టి చక్కగా 3 లక్షల ఆదాయం తీసుకొచ్చుకున్నారు. పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రథమ కండక్టర్ గారు. కేపీఎల్ 4.75 సాధించారండి. వీరికి ఘనంగా చప్పలు కొట్టవలసిందిగా కోరుతున్నాం. 160 లీటర్లు ఆదా చేశారు. కేఎంపీఎల్ 4.40 తెచ్చారు. 150 లీటర్లు ఆదా చేశారండి వీరు. మరి వీరికి చప్పట్లు. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని బాగా అకుంఠిత దీక్షతో మంచి సర్వీస్ ఇవ్వడానికి తోడ్పాటు చేస్తూ వాళ్ళని ఎవరైతే విశిష్ట సేవలు చేస్తున్నారో వాళ్ళకి సత్కరించి ఇంకా ఇన్స్పిరేషన్తో మిగతా వాళ్ళు కూడా మంచి బాగా ఫలితాలు సాధిస్తానికి ప్రతి నెల కూడా ఉత్తమ ఉద్యోగులకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా జనవరిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఇటు ఆదాయంలో కానీ కేంపులు ఆదా చేయడంలో కానీ తీసుకొచ్చిన వాళ్ళకి ఈరోజు సత్కారం చేయడం జరిగింది. వాళ్ళలో 6 కండక్టర్లకి 3 డ్రైవర్లకి ఈరోజు సత్కారాలు ఇచ్చడం జరిగింది. ఇది ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సమిష్టితో కృషి చేసి ఏపీఎస్ఆర్టీసీ ఆర్థికంగా పురోగతి చేయడానికి ఖచ్చితంగా అందరూ పాల్పంచుకుంటారని కోరుకుంటున్నాను. ఇదే విధంగా తెలియజేయనిది ఏంటంటే రేపు మార్చి కోటప్పకొండ జాతరకి ఒంగోలు నుంచి ప్రత్యేక సర్వీసులు నడబడుతున్నాయి. దాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి శుక్రవారం మండల స్థాయిలో కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం శుక్రవారం కురిచేడులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కురిచేడులో గుంటక నరసారెడ్డి కళ్యాణ మండపంలో స్పందన నిర్వహిస్తారని, కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. మండల ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్చిలో జరగనున్న 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జిల్లాను ప్రకాశింపచేస్తానని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. విద్యాశాఖలో తాను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుండి జిల్లా విద్యాశాఖ అధికారి వరకు బాధ్యతలు స్వీకరించానని, ఎంతో మంది గొప్ప అధికారుల వద్ద పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. 10వ తరగతి పరీక్షలకు సంబంధించి సుభద్ర మాట్లాడుతూ సిడి కేటగిరీలో ఉన్న విద్యార్థుల విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. సెంట్ పర్సెంట్ ఫలితాలు వచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. త్వరలో జరగనున్న 10వ తరగతి విద్యార్థుల ప్రీ పబ్లిక్ పరీక్షల అనంతరం వారి సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఉన్న కొద్దిపాటి సమయంలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తామన్నారు.
Atla Subhadra. As a joined as a junior student, 1984. Till to date, junior student, senior student, assistant director, deputy education officer, and also FAC DU also. ఇన్ని పోస్టులు మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం, వారి సూచనల ప్రకారం, వారు ఇచ్చినటువంటి టాస్క్ ప్రకారం అప్ టు డేట్గా మనం అటెండ్ అవుతూ ఎప్పటికప్పుడు చాలా క్లియర్గా విద్యాశాఖలో ఒక ఉన్నత స్థాయి అధికారులకి ఎక్కడ ఆటంకం లేకుండా చక్కటి సర్వీస్ అందించాలనే తపనతో ఇంతవరకు చాలా చక్కగా వచ్చేసామనే ఆ మన్ననలతో ఈరోజు ఈ సీట్లోకి రావడం జరిగింది. ఆ మన్ననలే నన్ను ఈరోజు ప్రకాశం డిఈఓగా ఈ ప్లేస్లో కూర్చోబెట్టారు. అయితే యాజ్ ఆన్ టుడే చెప్పాలంటే జేడీ సర్వీసెస్ కానీ, మన కమిషనర్ గారు కానీ, ఉన్నతాధికారులు అన్నీ చేసినటువంటి ఇప్పుడు అట్ ప్రజెంట్ రన్నింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి కూడా చాలా 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 ఇన్ టైంలో జరగాలి, ప్రాపర్ టైంలో మనం ఆన్సర్ చేసుకుంటూ ఉండాలి, దాని వ్యాలిడిటీ కరెక్ట్గా పిల్లలకి అందించాలి అనే వాటి విషయం మీద అప్ టు డేట్గా మనం కొనసాగుతూ వస్తున్నాం. ఈ అకాడమిక్ ఇయర్ నేను వచ్చి ఈరోజు జాయిన్ అయిన నాటికి మెయిన్ టాస్క్ ఎగ్జామినేషన్స్ కాబట్టి ప్రతి స్టూడెంటు వెనకబడి ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సిడి గ్రేడ్ స్టూడెంట్స్ని ఇప్పుడు మనం లిస్ట్ అవుట్ చేసుకుంటూ వర్కౌట్ చేస్తున్నాం. కాబట్టి నా ప్లేస్ నాకు ఉన్నటువంటి 30 డేస్ని కూడా పూర్తిగా విద్యార్థుల మీద నేను పర్సనల్గా నా దృష్టి పెట్టి ఆల్ స్టాఫ్ మెంబర్స్, ఏడీస్, సూపరింటెండెంట్స్ అండ్ అదర్ స్టాఫ్, ఎంఈఓస్, డివైఓస్, అదర్ ప్రతి ఒక్కరు కూడా హెచ్ఎంస్ అండ్ స్టాఫ్తో ద్వారా ప్రతి ఒక్క విద్యార్థిని ఉత్తీర్ణతకి మాత్రం మనం సాధించాలన్న స్థాయికి మనం ప్రిపేర్ అయి ఉన్నాము. నేను దానిలో ఫాలో అవుతాను. మరి ఈ ప్రకాశం జిల్లా ఇప్పటి వరకు అందరూ అధికారులు ఈ సీట్లో జిల్లా విద్యాశాఖ అధికారి చేశారు కాబట్టి వారందరికీ ఏ విధంగా చక్కటి పేరు తీసుకుని వచ్చారో అంతకంటే మంచి మార్పు, అంతకన్నా మంచి పేరు ఈ జిల్లా స్థాయిలో నేను అందించాలనే విషయంలో నేను ఈరోజు సీట్లో కూర్చోగలిగాను. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. నా స్టాఫ్ అందరూ చక్కటి కార్యక్రమాలు పాటిస్తూ టైం ప్రకారంగా ఇన్ టైంలో మనం పబ్లిక్ ఆన్సరబుల్గా ఉండే విధంగా వర్క్ చేయగలము అనే విషయాన్ని ఈరోజు మీ అందరి ముందు పత్రికాముఖంగా మన సహచరులు ఎవరైతే మీరు ఉన్నారో ఈరోజు మీ అందరి సమక్షంలో నేను నా వాయిస్ ఇవ్వడం జరిగింది. గతంలో అంటే మనకి స్టేట్ ఫస్ట్ వచ్చిన సందర్భాలు 3 సార్లు ఉన్నాయి. అంటే రేపు ఎగ్జామ్స్ కూడా సంబంధించిన మీ ప్రణాళిక అనేది ఈ రోజు నాటికి ఇప్పుడు ఆల్రెడీ మనకి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చాం. ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్కి మనం ఈ నెల 18th నుంచి ఆల్మోస్ట్ పిల్లల్ని ప్రిపేర్ చేసి ఉన్నాము. వారు ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా వాళ్ళని మీరు ఎప్పుడు గతంలో పొందినటువంటి ఆ ర్యాంకర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ నెక్స్ట్ బ్యాచ్ రన్నింగ్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అంటే ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఇస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఆ సమయంలో అవసరమైనటువంటి సదుపాయాలు ఏమైనా ఉంటే అందరి సహాయ సహకారాలతో వాళ్ళకి అందిస్తూ మంచి ర్యాంక్ సాధించడానికి నా వంతు కృషి నిండుగా చేయడానికి నేను సిద్ధపడి ఉన్నాను. అందరి అధికారులు వారు ఇచ్చినటువంటి ఆశీస్సుల్ని బేస్ చేసుకుని వారికి మా సర్వీస్ నిండుగా అందించగలను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ యువత ఉపాధి పెంపుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలిపాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల యువతలకు నైపుణ్యాలపై అవగాహన కల్పన, వాటి పెంపుదల చర్యలు, తద్వారా వారి ప్రాంతాలలోనే ఉపాధి అవకాశాలు వృద్ధి చేసుకున్నట్టుకు ప్రభుత్వం కార్యక్రమాల గురించి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో మాగుంట అడిగిన ప్రశ్నకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక శాఖ సహాయక మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వివరణిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల యువకుల ఉపాధి పెంపుదలకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి పథకాల వ్యవస్థాపక శాఖ స్కిల్ ఇండియా మిషన్ అమలు చేస్తుందని చంద్రశేఖర్ తెలిపారు. దీని కింద ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా తక్కువ సమయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జన శిక్షణ్ సంస్థాన్ పథకం కింద ముఖ్యంగా స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, నిరక్షరాస్యులకు, కొత్తవారికి, పనికిరాని స్థాయి వారికి వృత్తి నైపుణ్యాలు నేర్పించడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న రేషన్ డీలర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు అన్నారు. నగరంలోని ఆర్యవైశ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం కావాలంటే పాత వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించాలని మాధవరావు అన్నారు. అన్ని రకాల రిజర్వేషన్ వ్యవస్థలో డీలర్లు నియమించబడ్డారని, సమాంతర వ్యవస్థను ప్రవేశపెట్టి నష్టపరిచారని మాధవరావు అన్నారు. ఈ నెల 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29,000 మంది సమస్యలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనంతో పాటు కమిషన్ ఏర్పాటు చేశారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ వేతనం 7,500 రూపాయలతో పాటుగా కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు పెనుగొండ శ్రీనివాసరావు, కట్ట సుమన్, పి గోపీకృష్ణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన ఆర్యవైశ్య భవన్లో రేషన్ డీలర్ల మహాసభ జరుగుతుందని, డీలర్లందరూ తరలి రావాలని కోరారు. ఆహార భద్రత చట్ట ప్రకారం నియమ నిబంధనల ప్రకారం మాత్రమే మేము డీలర్లుగా ఎన్నిక కాబడ్డాం. కానీ ఎండిఓలకి ఆహార భద్రతా చట్ట నియమాలు వర్తింపజేయకుండా కూడా ప్రభుత్వం వాళ్ళని మా వ్యవస్థలోకి ప్రవేశపెట్టి మాకున్న హక్కులను హరించింది. కనుక మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఎండిఓ వ్యవస్థను తొలగించి రేషన్ డీలర్ల ద్వారా మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేయాలనేది మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్. ఇవాళ రాష్ట్రంలో 29,500 మంది రేషన్ డీలర్లు గ్రామాన విస్తరించి ఉన్నారు. ముఖ్యంగా మేము ఈ రోజున ఈ యొక్క సమావేశం పెట్టుకోవడానికి కారణం లోగడ 2014 సంవత్సరంలో ప్రారంభించిన భరోసా యాత్రకి గవర్నమెంట్ కూడా ఎంతో సానుకూలంగా స్పందించి మా యొక్క కోరికల్ని, మా యొక్క న్యాయమైన కోరికలను తీర్చడంలో సఫలీకృతమైంది. అదేవిధంగా ఈరోజు లాస్ట్లో మా 2019లో గవర్నమెంట్లో ఎండిఓ వ్యవస్థను తీసుకొచ్చి సమాంతరంగా రేషన్ డీలర్ వ్యవస్థ సమాంతరంగా పెట్టి రాష్ట్ర డీలర్లు ఆదాయం కోల్పోయే దిశగా వెళ్ళిపోయారు. ఆ విధానాన్ని, ఎండిఓ విధానాన్ని రూపుమార్చే విధంగా, అదేవిధంగా మళ్ళీ పంపిణీ చేసే అధికారం, పంపిణీ చేసే వ్యవస్థను కూడా రేషన్ డీలర్లకు ఇవ్వాలని మరి 14వ తారీఖు నుంచి రేషన్ డీలర్ల భరోసా యాత్ర మొదలు పెడతాం జరుగుతుంది. కావున మరి ఈ రేషన్ రాష్ట్రంలో ఉన్న 29,500 డీలర్లు మొత్తం అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. రేపు 10వ తేదీ ప్రకాశం జిల్లాలోని వైశ్య భవన్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశం జరుగుతుంది. డీలర్ల యొక్క హక్కులు, సాధన, వాళ్ళ ఇబ్బందులు అన్నీ తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఒక విధానాన్ని రూపొందించి 10వ తారీఖు నుంచి 10 జిల్లా రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మన ప్రకాశం జిల్లా ప్రథమంగా ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు వైశ్య భవనంలో జరుగుతుంది. ప్రతి మండలం నుంచి రావాల్సిందిగా డీలర్లను ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఒంగోలు నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గం, కనిగిరి, సంతనూతలపాడు, ఈ నియోజకవర్గాల నుంచి డీలర్లందరూ విరిగా పాల్గొని ఈ సమాఖ్య జయప్రదం చేయాలి. నేను కన్వీనర్గా చేస్తున్నాను. కానీ పర్మనెంట్గా ఒక ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి. కాబట్టి ఆ రోజే ప్రెసిడెంట్ ఎన్నుకుంటుంది. డీలర్లందరూ వచ్చి తమ సమస్యలు చెప్పుకొని రైతులు వేసిన పొగాకు పంటపై అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్లు ఎస్బీఎస్ ప్రాంతీయ అధికారి లక్ష్మణరావు తెలిపారు. టంగుటూరు మండలంలోని టి నాయుడుపాలెం, మల్లవరపాడు, కారుమంచి, శివపురం, ఎం నెడుమానూరు పొగాకు అధికారులు పర్యటించారు. ప్రాంతీయ అధికారి ఎం లక్ష్మణరావు, ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త జి గంగాధర్లు రైతులతో మాట్లాడారు. 2023-24 పంటకాలానికి టి నాయుడుపాలెం గ్రామానికి చెందిన రైతు గడ్డం చంద్రశేఖర్ బాబు చేత ఆర్ఎఫ్సి 65 రకం సాగు చేయించారు. సాగు ఖర్చుకు అయిన 10,000 రూపాయల నగదును ప్రోత్సాహకం కింద చెక్కు అందజేశారు. పొగాకు బోర్డు వేలం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాసరావు, సీనియర్ గ్రేడింగ్ అధికారి జి సిద్ధరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
గొర్రెలు పశువులు తినేసి ఎక్కడైనా అక్కడ పేడ వేయటం పెండిలు వేయటం వల్ల అది మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. కాల్ చేయాలా? అదే అది బాగా ముదిరిన తర్వాత ఇంత పెద్ద కుచ్చొచ్చిన దాకా ఇచ్చేయకూడదు. 2-3 దఫాలు తీసేస్తామంటే తీసేస్తే వేరు డ్యామేజ్ కాకుండా తీసుకోవాలి. కుచ్చు కదిలిందంటే ఏది మొక్క అయినా ఇబ్బంది అయింది, మొక్క వడలిపోద్ది అనమాట. అందుకనేసి అదేంటంటే మీకు నెలలో పొగాకు మొక్క నాటినమంటే మొలకెత్తిందండి. వాతావరణం భూమిలో 22 డిగ్రీ టెంపరేచర్ చలికాలంలో కొద్దిగా మోయంగా తేమ శాతం ఉండే భూమిలో 22 డిగ్రీలు టెంపరేచర్ 19 నుంచి 22 డిగ్రీలు ఉష్ణోగ్రత భూమిలో ఉంటే ఆటోమేటిక్ మొలకెత్తింది. దానికి అనుకూలంగా పొగాకు వేరు తగిలిందనుకో ఇంకా దాన్ని పుచ్చేసి దాని మీద పెరిగింది. సంపూర్ణంగా వేరు పెరిగి పరాణజీవి మన కడుపులో కానీ ఏలుగు పాములు వస్తే మనం ఎట్లా ఇదైపోతామో పొగాకు మొక్కకు కూడా అంతే అనమాట పరిస్థితి. అది ఏంటంటే నెల రోజుల లోపల పెరుగుతా 30-35 రోజుల తర్వాత పైకి వస్తుంది భూమి పైకి. అప్పుడు మనం అదే ఆల్రెడీ 30 రోజుల క్రితం లోపల మొదలైద్ది అనమాట. అది పైకి వస్తేగా మనకు అర్థం కావట్లా. బాగా చేలో గమనిస్తే వడలిపోయినట్టు గమనిస్తా ఉంటారు కొన్ని మొక్కలు, దాన్ని డెఫినెట్ మళ్ళీ ఉన్నట్టు అనమాట. ఏదైనా మోనోక్రాపింగ్ ఒకటే పంట ఏదైనా సాగు చేస్తే ఇదే ఇబ్బంది. మనం చెప్పేది ఏంటంటే పంట మార్పిడి అని చెప్తా ఉంటాం, కానీ మాకుంది ఒకే. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర వ్యాప్తంగా 6,100 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో ప్రకాశం జిల్లాకు సంబంధించి 312 పోస్టులున్నాయి. ఆ 312 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి చెందినవి కావడం విశేషం. తాజాగా ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి ఈ నెల 12 నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 21 లోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సింది. మార్చి 5 నుండి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుండి 30వ తేదీ వరకు దశల వారీగా పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 7వ తేదీ డిఎస్సి ఫలితాలను ప్రకటించనున్నారు. కొమరోలులోని 1, 2, 3 గ్రామ సచివాలయాలను ఎంపీడీఓ కొత్తపల్లి నరసింహారావు సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ప్రజలకు సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 2,000 మందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిందని, గ్రామ సచివాలయ ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. అదేవిధంగా వివిధ రకాల అవసరాల కోసం వచ్చిన ప్రజలను గౌరవిస్తూ వారు చెప్పే సమస్యలను విని సానుకూలంగా పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో ఈఓఆర్డి ఆదం షఫీక్, పంచాయతీ కార్యదర్శి సురేష్ కుమార్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఆత్మాభిమానం కలవారు ఆకలినైనా భరించగలరు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.